Stay tuned to D News channel to get more updates of Kadiri. Shiva Sharavyaya భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను మనం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మనం రూపుదిద్దుకున్నాము. ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని దేశ విదేశాల నుంచి వేలాది లక్షలాది సాయి భక్తులందరూ కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి పుట్టపర్తి పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నారు. ఈ మహోత్సవాల్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు ఇద్దరూ కలిసి అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లను భక్తుల యొక్క సౌకర్యార్థం చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే పుట్టపర్తిలో దాదాపు 2 వారాలుగానే కోలాహలం మొదలైపోయింది. నవంబర్ 1వ తారీఖు నుంచి సాయి భక్తులు ప్రశాంత్ నిలయానికి విచ్చేయడం, ప్రతిరోజు మనం చూస్తుంటే క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది. వారి సౌకర్యార్థం మనం అందరూ కూడా ఇక్కడ ఆశ్రమానికి చుట్టుపక్కల కూడా టెంపరరీ అకామిడేషన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పుట్టపర్తి ఇంతకు మునుపు ఎప్పుడూ లేనటువంటిగా దీపకాంతులతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కనబడుతుందనేటువంటిది మనకు కలుస్తున్నటువంటి అంత ఫీడ్బ్యాక్ వస్తుంది. 365 రోజుల్లో దాదాపు 220 ప్రోగ్రాంలు చేశాము ఈ 1 ఇయర్లో. సాయి యొక్క ఆధ్యాత్మిక ఈ ప్రబోధనల్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరి హార్ట్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. దానికి ఇంతమంది ఈరోజు ఇక్కడ చేరడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదంగా ఉంది. మీరు చిత్రావతి నదీ తీరంలో అయితే ఇప్పుడు స్వామి చిన్నప్పుడు చిత్రావతి నదికి వెళ్ళి అక్కడ భక్తులతో కూడి చాలా టైం స్పెండ్ చేసేవారని మనం బుక్కుల్లో విన్నాము, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చూశారు. ఈ ఉత్సవాల్ని స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాల్ని ఘనంగా జరపాలనేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో అది సపోర్ట్ అవుతోంది. ఇప్పుడు వారు నేను కలిసినప్పుడు కూడా గవర్నమెంటు ట్రస్ట్ 2 కలిసి బాగా చేయాలమ్మా అని కూడా నాతో మాట్లాడడం జరిగింది. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఈరోజు మనం ఎక్కడ చూసినా సాయి నామస్మరణ, పుట్టపర్తి అంతా సాయి నామస్మరణ. ఇంతేగాక ట్రస్ట్ సైడ్ నుంచి, ఆర్గనైజేషన్ సైడ్ నుంచి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతో కార్యక్రమాలు, అసలుకి మనం దాన్ని ఊహకందనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఒకే ఒక ఇన్స్పిరేషన్, దట్ ఈస్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అలాంటి ఇన్స్పిరేషన్ అనేది ఒక దేశ విదేశాల్లో, కొండ కోణల్లో, మూలల్లో, మారుమూల ప్రాంతాల్లో, ఎడారుల్లో కూడా అంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగింది ఒక భగవాన్ సత్యసాయి బాబా అనే దానికి నేను ఎటువంటి సందేహం లేకుండా చెప్పగలను. సో ఈసారి ఈ సత్యసాయి శతాబ్ది మహోత్సవాల్లో మనం అందరూ పాల్గొనాలి. మీరందరూ కూడా దీంట్లో బాగా చేతినిచ్చి మనం ప్రాజెక్ట్ చేసుకోవాలి, దీన్ని కవరేజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. సాయిరామ్.